హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. సినిమా యాక్టర్ పూనం కౌర్ వివాదం మరొకసారి తెర మీదకి వచ్చింది. ఆవిడ ఈ మధ్య ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చి కొన్ని విషయాలు మాట్లాడారు. అయితే ఇప్పుడు ఎందుకు ఇంత చర్చనీయాంశమైంది అని అంటే దీంట్లో రాజకీయపరమైనటువంటి అంశాలు ముడిపడి ఉన్నాయి. అందుకోసమనే ఇప్పుడు పూనం కౌర్ మరొకసారి వార్తల్లోకి ఎక్కారు. ఆవిడ ఈ ఇంటర్వ్యూలో చెప్పినటువంటి అంశాల్లో కొన్ని అంశాలు, ఇంకా చాలా విషయాల ఇంటర్వ్యూలో ఆవిడ బాధ, ఆవిడ సమస్యలన్నీ చెప్పారు. కొన్ని అంశాలు ఏం చెప్పారు అని అంటే, తనని కడప నుంచి వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది బెదిరించారు, అదేవిధంగా డబ్బులు ఆశ చూపించారు, అదేవిధంగా తన న్యూడ్ వీడియోలను బయట పెడతామని బెదిరించారు. ఇవన్నీ చేసి తనను బెదిరించి ఒక సినిమా యాక్టర్కి వ్యతిరేకంగా, అంటే ఒక సినిమా యాక్టర్ అని ఆవిడ పేరు చెప్పకపోయినా పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా మాట్లాడించడానికి ప్రయత్నం చేశారు, నేను మాట్లాడలేదు అనేటువంటి విషయాన్ని ఆవిడ చెప్పారు. ఇది ఒక కీలకమైనటువంటి అంశం. అంటే కడప వాళ్ళు వచ్చారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బెదిరించారు. అప్పుడు ప్రభుత్వంలో వాళ్ళు తనకు పదవి చూపించారు అనేటువంటిది అప్పుడు ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి. అదేవిధంగా తనకు న్యూడ్ వీడియోలు, అదేవిధంగా తనని బెదిరించడం, వ్యవహారం, డబ్బులు ఆశ చూపడం, ఇవన్నీ కూడా వైసీపీ వాళ్ళు చేశారు అనేటువంటిది ఆవిడ వైసీపీ పేరు అయితే చెప్పాల, కానీ ఆ ప్రస్తావన చేశారు. కాబట్టి ఇప్పుడు వైసీపీ అలాగా ఒక మహిళను అడ్డం పెట్టుకొని పవన్ కళ్యాణ్ మీద రాజకీయాలు చేయాలనుకుంటుంది అనేటువంటి అంశాన్ని ఇప్పుడు కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు దాన్ని వాడుకోవాలి అనేటువంటి దాని ప్రయత్నం వీళ్ళు ఇక మొదలుపెట్టారు. ఆ మాటలను తీసుకొని ఆ మాటల వరకు కట్ చేసి దాన్ని వీళ్ళ అనుకూల మీడియాలో ఒక ప్రసారాలు చేసి ఇప్పుడు చూడండి మహిళల మీద ఏ విధంగా చేశారు, మహిళలను కూడా అడ్డం పెట్టుకొని అసత్యమైన ప్రచారాలు చేయాలని బెదిరించారు అనేటువంటి విషయము. అదేవిధంగా కీలకమైనటువంటి ఇంకొక ప్రస్తావన ఏం చేశారంటే ఆవిడ పోసాని కృష్ణమురళి ప్రెస్ మీట్ పెట్టి, ఇది 4 ఏళ్ల క్రితం అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పోసాని కృష్ణమురళి ప్రెస్ మీట్ పెట్టి పూనం కౌర్ పేరు ప్రస్తావన చేసి పూనం కౌర్ని పవన్ కళ్యాణ్ వాడుకొని వదిలేశాడు అనేటువంటి భాష కూడా మాట్లాడి ఆవిడకి ప్రెగ్నెంట్ అయితే ఆవిడ ఆ విధమైనటువంటి అబార్షన్ కూడా చేయించాడని ఇలాంటి విచ్చలవిడిగా అన్నీ మాట్లాడేశాడు. వాస్తవంగా పూనం కౌర్ సమస్య పూనం కౌర్ చెప్పుకోవాలి. ఆ సమస్య ఆవిడ బాధ, ఆవిడ కొన్ని కంప్లైంట్ చేశారు, కొన్ని చెప్పుకునే ఉన్నాయి, చెప్పుకోలేనివి ఉన్నాయి. ఆవిడ ఆ సమస్య మా అసోసియేషన్లో కంప్లైంట్ చేసినటువంటి విషయం ఇవన్నీ కూడా తెలిసింది. అయితే మరి ఆవిడ పేరు ప్రస్తావన చేసి ఇవన్నీ మాట్లాడటం వల్ల ఆవిడకి ఇప్పుడు పవన్ కళ్యాణ్తో ప్రేమ వ్యవహారము లేకపోతే ఇంకా మిగతా విషయాలు ఎలా ఉన్నా ఆవిడ ఇవన్నీ వదిలేసుకొని ఏదో పెళ్లి చేసుకోవాలని వెళ్ళేటువంటి సందర్భంలో ఈ విధంగా పోసాని కృష్ణమురళి మాట్లాడటం వల్ల ఆవిడ ఆ పెళ్లి సంబంధం దెబ్బతినటము, అదేవిధంగా తన తల్లి కూడా తీవ్ర మనోవేదనకు గురయ్యి హార్ట్ అటాక్ రావటం ఆ తల్లికి, ఆ తర్వాత ఆవిడ చనిపోయినటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా ఆవిడ బాధ వ్యక్తం చేశారు ఈ ప్రెస్ మీట్లో. అంటే పోసాని కృష్ణమురళి ఎవరి కోసం మాట్లాడాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం మాట్లాడాడు. ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడాడు? పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ డ్యామేజ్ చేయాలి, పవన్ కళ్యాణ్ ఇమేజ్ని డ్యామేజ్ చేస్తే ఎవరికి ఉపయోగం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉపయోగం, జనసేనగా నష్టం జరిగిద్ది. అది 2024 ఎన్నికలకు ముందు అంటే 19-24 మధ్యలో అధికారంలో ఉండి వాళ్ళు అధికారంలో ఉన్నప్పటికీ కూడా భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ మళ్ళీ ఎక్కడ రాజకీయాల్లో అతను సక్సెస్ కాకూడదు, రాజకీయంగా దెబ్బతీయాలి అనేటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కుట్రల్లో ఈ విభాగం. దీన్ని ఎవరు హర్షించరు, ఖచ్చితంగా ఇది తప్పు. ఆ విధంగా పోసాని కృష్ణమురళి మాట్లాడటం, పూనం కౌర్కు సంబంధించినటువంటి పేరు ప్రస్తావన చేయటం, ఏవను ఉపయోగించుకొని పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయాలని ప్రయత్నం చేయటం, ఇవన్నీ కూడా ఒక అనైతికమైనటువంటి చర్య. అదేవిధంగా రాజకీయ పరంగా పూనం కౌర్ను ఉపయోగించుకోవాలని ప్రయత్నం చేయటం అనేటువంటిది రాజకీయ పార్టీలు కొన్ని చేస్తాయి, కానీ ఆవిడ బెదిరించడం అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పు. మీ న్యూడ్ వీడియోలు ఉన్నాయి, నువ్వు జగన్ పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా మాట్లాడకపోతే అవి బయట పెడతాము అనేటువంటి విధంగా కడప నుంచి వచ్చి బెదిరించారు అనేటువంటి దాని మీద ఆవిడ చెప్పినటువంటి బాధాకరమైనటువంటి విషయం, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పు. అయితే దీంట్లో చాలా కీలకమైనటువంటి అంశం ఏంటి అని అంటే, ఈ విధంగా బెదిరించటం వల్ల కానీ డబ్బులు ఇవ్వటం వల్ల కానీ
లేకపోతే తనకు పదవులు ఇవ్వటం వల్ల కానీ తాను ఎవరి మీద విమర్శలు చేయలేదు అని చెప్పారు. అంటే పవన్ కళ్యాణ్ మీద, త్రివిక్రమ్ మీద ఆవిడ చేసినటువంటి విమర్శలు, ఆవిడ చేసిన కంప్లైంట్లు ఇవన్నీ కూడా తన బాధతో, తన ఇబ్బందితో చేసినటువంటి అంశాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బెదిరిస్తే చేయలే. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. అలాగ నన్ను బెదిరించి ఎవరు ఏం చేయలేరు, బెదిరించి నా చేత పని చేయించలేరు, బెదిరించి నాతో ఎవరు కూడా వాళ్ళు కావాల్సింది సాధించలేరు, మభ్యపెట్టి డబ్బులు ఇచ్చి కూడా నాతో ఏమీ చేయించలేరు అనేటువంటి విషయాన్ని కరాఖండిగా చెప్పారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఇవన్నీ విమర్శలు ఆవిడ చేయలే, పవన్ కళ్యాణ్ మీద కానీ త్రివిక్రమ్ మీద కానీ. ఇప్పుడు కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు, కూటమికి అనుకూలంగా ఉండే మీడియాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పుడు అందరూ కూడా ఈ కడప వాళ్ళు వచ్చి బెదిరించారు, ఈ విధంగా డబ్బులు ఇచ్చారు, ఈ విధంగా నూడు వీడియోలకు సంబంధించి అంశాలు బెదిరించారు అనేటువంటి విషయాన్ని ఈ మీడియా విస్తృతంగా ప్రచారం చేస్తుంది వైసీపీ మీద. ఎస్, వాళ్ళు చేశారు కాబట్టి ప్రచారం చేయటం వరకు ఓకే. కానీ ఇప్పుడు పూనం కౌర్ని అడ్డం పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వీళ్ళు రాజకీయంగా ఇదేదో సాధించాలనేటువంటి ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. ఇది పాయింట్. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి రాజకీయాలు చేసింది కాబట్టే 2024లో ఘోరంగా ఓడిపోయింది. వాళ్ళు చేసినటువంటి అనేకమైన తప్పుల్ని ప్రజలు గమనించారు. పోసాని కృష్ణమురళి పూనం కౌర్ గురించి మాట్లాడినా, లేకపోతే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి మాట్లాడి ఇవన్నీ తప్పే అని ప్రజలు నిర్ధారణకు వచ్చారు. అందుకనే ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఘోరంగా ఓడించారు. అయిపోయింది వైసీపీ పని. ఇంకా ఇప్పుడు మళ్ళీ వైసీపీ కోసం వైసీపీ అదుగో అలా చేసింది, రౌడీజం చేసి ఇప్పుడు చేసేది, ఇప్పుడు కూటమి వాళ్ళు చేసేది ఏంటి? ఇప్పుడు కూటమి వాళ్ళు గిన నిజంగా పూనం కౌరుకి గిన న్యాయం చేయాలి అని అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేయాలి? మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ దగ్గర పూనం కౌర్ ఆల్రెడీ కంప్లైంట్ చేసి ఉన్నారు. ఏం కంప్లైంట్ చేశారు? తాను పవన్ కళ్యాణ్ను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటే తనకు ఆ విధంగా జరగకుండా బెదిరించి ఎవరు? త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆవిడ అనేక సందర్భాల్లో చెప్పారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి అంశాలను కూడా చెప్పారు. అయితే పవన్ కళ్యాణ్ను తన మోసం చేశాడని కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ వల్ల తన జీవితం నాశనం అయింది కానీ అలా ఎప్పుడూ మాట్లాడాలి. ఆవిడ ఇప్పుడు కూడా ఏం చెప్తున్నారు అంటే, ఒకవేళ పవన్ కళ్యాణ్ రేణు దేశాయితోనే ఉంటాను అంటే, వాళ్ళ కుటుంబంతోనే ఉంటానంటే నేను సంతోషంగా వాళ్ళ కుటుంబానికి అప్పు చెప్పేదాన్ని. నేను ప్రేమించిన మాట వాస్తవమే, ఆయన ప్రేమించిన మాట వాస్తవమే, కానీ ఆయన నాకు పెళ్లి చేసుకునేటువంటి పరిస్థితి ఉంటే దాన్ని చెడగొట్టాడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అనేటువంటిది పూనం కౌర్ ఆరోపణ. పోనీ అంతవరకు ఆగాడా త్రివిక్రమ్ శ్రీనివాసు? ఏంటి ఆవిడ సినిమాలకు అవకాశాలు రాకుండా ఆవిడని బెదిరించటము, అసలు ఈ దేశం వదిలిపెట్టి పారిపోయేటువంటి విధంగా చేయటము, ఇవన్నీ కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ చేశారు, ఇప్పటికీ కూడా చేస్తున్నాడు అనేటువంటిది పూనం కౌర్ చెబుతున్నటువంటి మాట. అనేక సార్లు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి ఫిర్యాదు చేసినా స్పందించింది లేదు, పట్టించుకున్నది లేదు, ఇప్పుడు కూడా పట్టించుకోవటం లేదు. మరి ఇప్పుడు నిజంగా కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు పూనం కౌర్కి న్యాయం చేయాలంటే ఆవిడ బాధ ఏంటి? అసలు సమస్య ఆవిడ బాధే త్రివిక్రమ్ బెదిరింపులకు సంబంధించినటువంటి వ్యవహారం, తన సినిమా సంబంధించినటువంటి కెరీర్ మొత్తం దెబ్బతిన్నటువంటి అంశం. మరి ఆ విధమైనటువంటి ఇబ్బంది, తన తల్లి చనిపోవటానికి ఇవన్నిటి కారణమైనటువంటి, మరి ఈ విధంగా తన సినిమాలు మొత్తం కెరీర్ అంతా నాశనం చేసినటువంటి త్రివిక్రమ్ చర్యలకు సంబంధించినటువంటి విషయంలో ఈ ప్రభుత్వం ఏమైనా చేస్తుందా? అది కదా ఇంపార్టెంట్. అది వదిలిపెట్టేసి కడపోళ్ళు వచ్చారు, బెదిరించారు, మీరు పూనం కౌరుకు అన్యాయం జరిగి పూనం కౌరుకు న్యాయం చేయాలి అంటే వైసీపీ వాళ్ళ మీద అదనం కేసులు పెడతారు. పూనం కౌరుకు న్యాయం చేయటం అంటే అదే. న్యాయం చేయటం అంటే త్రివిక్రమ్ మీద చర్యలు తీసుకోవాలి, ఆవిడకు మళ్ళీ సినిమా అవకాశాలు వచ్చేటువంటి విధంగా చేయాలి, ఆవిడ మీద వేధింపులు లేకుండా చేయాలి. ఇది కథ చేయాల్సింది. ఇప్పుడు ఇది కూటమి ప్రభుత్వం చేయాల్సినటువంటి రెండో అంశము, మీడియాకు సంబంధించినటువంటి అంశం కూడా ఇక్కడ చాలా కీలకమైనది. ఎప్పుడైతే తెలుగుదేశం అనుకూలమైనటువంటి మీడియా ఇప్పుడు కడప వాళ్ళు వచ్చారు బెదిరించారు అనంలోనే దాన్ని పట్టుకొని, ఆ పాయింట్ పట్టుకొని విపరీతంగా మీడియాలో వార్తల కథనాలు వేస్తున్నారు. నిన్న పూనం కౌర్ ఇంటర్వ్యూ కన్నా చూస్తే ఆ యూట్యూబ్ ఛానల్ ఇచ్చినటువంటి అతిపెద్ద ఇంటర్వ్యూ అది. కడప వాళ్ళకి సంబంధించినటువంటి అంశం కొన్ని నిమిషాలకు సంబంధించినటువంటి అంశమే మాట్లాడేది, కానీ చాలా కీలకమైనటువంటి అంశాలు మీడియాని దోషిగా చూపిస్తూ పూనం కౌర్ మాట్లాడాడు. మీడియా సిగ్గుపడాల్సినటువంటి అంశం ఇది. మీడియా తనని ఈ విధంగా అందరూ టార్గెట్ చేస్తుంటే, సినిమా వాళ్ళు టార్గెట్ చేస్తే, అదేవిధంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ టార్గెట్ చేస్తే, మూవీ ఆర్టిస్ట్కి ఫిర్యాదు చేస్తే అసోసియేషన్కి, ఎక్కడా కూడా మీడియా తనకు సపోర్ట్ చేయలేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పింది త్రివిక్రమ్ శ్రీనివాస్ వాళ్ళ వైపే ఉంది మీడియా, తనకు అన్యాయం చేసింది మీడియా అని ఆవిడ చెప్పారు. మరి ఇప్పుడు
వైసీపీ వాళ్ళ ప్రస్తావన రాగానే వచ్చింది మరి మీడియా. మరి పూనం కౌరు ఇన్నాళ్ళ నుంచి గగ్గోలు పెడుతూ ఏడుస్తూ అనేకమైనటువంటి బాధతో ఆవేదనతో ఈ రోజున చెప్తుంటే మీడియా ఎప్పుడన్నా పూనం కౌరుకు సపోర్ట్ చేసిందా? ఆవిడ చాలా స్పష్టమైనటువంటి అంశాలు ప్రస్తావన చేశారు. వీవర్స్కు సంబంధించి చేనేతల వాళ్ళకి సంబంధించినటువంటి అంశంలో 59 మంది ఎంపీలతో ఢిల్లీలో అతి పెద్ద కార్యక్రమం తాను పాల్గొంటే ఆంధ్రప్రదేశ్లో అది ప్రసారం కాకుండా చూశారట. ఎందుకయ్యా అంటే ఆవిడ మీడియాలో రాకూడదు అనేటువంటి దాన్ని ఆవిడ ప్రస్తావన చేశారు. అదేవిధంగా రాష్ట్రపతితో ఆవిడ సమావేశం అయితే ఆ సమావేశానికి సంబంధించినటువంటి వివరాలు కూడా ఆంధ్రప్రదేశ్ మీడియాలో రాకుండా చేశారట. మరి ఇవన్నీ మీడియా ఎవరు ప్రభావానికి గురవుతుంది? మరి దీనికి బాధ్యత వహించాల్సినటువంటి మీడియా ఈ విధంగా రాజకీయపరమైనటువంటి తెలుగుదేశం వాళ్ళు వైసీపీని ఇస్తారు, వైసీపీ వాళ్ళు తెలుగుదేశాన్ని విమర్శిస్తారు. మీడియాకేంటి నాకు అర్థం కాదు. ఒకవైపున పూసుకొని వాళ్ళ మీద విమర్శలు చేయడం, వాళ్ళ మీద సమస్య వస్తే ఎక్కువ చూపించడం, వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ సమస్య వస్తే మాత్రం చూపించకుండా ఉండటం ఏంటిది? ఈ విషయంలో సమీక్ష చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పూనం కౌరు ఏ విధంగా అయితే త్రివిక్రమని టార్గెట్ చేస్తే త్రివిక్రమ తన అన్యాయం చేశారని చెప్తున్నారో, పవన్ కళ్యాణ్ వల్ల తనకు నష్టం జరిగిందని చెప్తున్నారో, మీడియా వల్ల కూడా తనకు నష్టం జరిగిందని చెప్తున్నారు, తన జీవితానికి నష్టం జరిగిందని చెప్తున్నారు. వీటిని సరిదిద్దాల్సినటువంటి బాధ్యత ఏదైనా ఉంటే కూటమికి సంబంధించినటువంటి వ్యవహారం చేయాలి తప్ప ఇప్పుడు వచ్చేసి ఆవిడకి ఏదో న్యాయం చేస్తామని వైసీపీ వాళ్ళ మీద ఏదో కేసులు పెడతామనేటువంటి విధంగా చేయటం కరెక్ట్ కాదు. అంటే వైసీపీని మీరు ఎందుకు సపోర్ట్ చేస్తారంటే వైసీపీని సపోర్ట్ చేయటం కాదు, వైసీపీని టార్గెట్ చేయడానికి అసలు వైసీపీ ఎక్కడుంది అని నేను అడుగుతున్నాను. వైసీపీయే లేదు. వైసీపీని ఓడించారు ప్రజలు, 11 సీట్లకు పరిమితం. ఇంకా వైసీపీని పట్టుకొని ఏమి ఎలాడతారు? ఇలాంటి మహిళలకు సంబంధించినటువంటి అంశాలు, పూనం కౌరు విషయము, పూనం కౌరు అడ్డం పెట్టుకొని ఆవిడ మీద కేసులు పెట్టేటువంటి ప్రయత్నాలు ఏంటి ప్రయోజనం దీనివల్ల? మొన్న ముంబై నటికి సంబంధించినటువంటి కేసు, కొన్ని కేసులు పెట్టారు. ఈ కూటమికి సంబంధించినటువంటి వ్యతిరేకంగా ఉండే పోలీస్ ఆఫీసర్స్ మీద వాళ్ళందరూ తప్పు చేశారు, కేసులు పెట్టారు. కానీ తర్వాత ఏం జరిగింది? ఆవిడకి ఏమైనా న్యాయం జరిగిందా? ఈ కూటమి తర్వాత తమను పట్టించుకోలేదని అదే ముంబై నటి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి బాధపడ్డటువంటి పరిస్థితి ఉంది. మరి అంటే వీళ్ళకి అవసరానికి మాత్రం వైసీపీని టార్గెట్ చేయడానికేమో ముంబై నటి కావాలి, ఇప్పుడు పూనం కౌరు కావాలి, ఆ తర్వాత వీళ్ళకి వైసీపీని టార్గెట్ చేసిన తర్వాత వీళ్ళతో పని లేదు, వీళ్ళ బాధితులు వాళ్ళకి న్యాయం చేసేటువంటి పని లేదు. ఇప్పుడు సునీత విషయం కూడా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును 5 ఏళ్ల పాటు తెలుగుదేశము, జనసేన, బీజేపీ మాట్లాడి రాజకీయపరమైన లబ్ధి పొందారు. మరి తర్వాత ఇప్పుడు అధికారంలోకి వచ్చారుగా. మరి సునీత ఇప్పుడు కోర్టుల చుట్టూ, గవర్నర్ చుట్టూ, కేంద్ర ప్రభుత్వం చుట్టూ, రాష్ట్ర ప్రభుత్వం చుట్టూ తిరుగుతుంది. తన తండ్రి హత్య కేసు సంబంధించిన పునర్విచారణ సంబంధించి న్యాయం చేయించుకో కూటమి ప్రభుత్వం, డబుల్ ఇంజిన్ సర్కారు కదా. వీళ్ళు మళ్ళీ పునర్విచారణకు ఆదేశిస్తే ఉన్న కోర్టు వద్దంటదా? ఏమెందుకు ఆదేశించడం లేదు? ఆవిడకి న్యాయం చేస్తున్నారా? చేయటం లేదు. రాజకీయంగా వినియోగించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విధమైనటువంటి ధోరణి, రాజకీయపరమైనటువంటి అంశాలకు మహిళలను వాడుకునేటువంటి ప్రయత్నం ఇప్పుడు ఏదైతే వైసీపీ వాళ్ళు ఆ రోజున చేయటానికి ప్రయత్నం చేశారు అని చెప్తున్నారో, ఇప్పుడు కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా అలాంటి ప్రయత్నం చేయొద్దు, మహిళలకి న్యాయం చేసేటువంటి ప్రయత్నం అయితే జరగాలి అనేటువంటిది నా ఉద్దేశం.